ఊకే ఇంట్లోనే వంట ఇంట్లోనే తినుడు ఇవే 4 గోడలు అవే మొఖాలు. అప్పుడప్పుడు అట్లా ఓ రెస్టారెంట్కి పోయి ఏదైనా వెరైటీ ఫుడ్ ఆర్డర్ చేసుకొని తిందామండి అనేటోళ్ళు చాలా మంది ఉంటారు మన దాంట్లో. ఊకే ఇంటి పని వంట పని చేసి చేసి యాస్టకొచ్చి అట్లా అనుకున్నట్లా తప్పు లేదు కానీ అట్లా రెస్టారెంట్లు హోటళ్ళకు పోయేటోళ్ళంతా ఈ వార్త మంచిగా చూడుర్రి. రెస్టారెంట్లు హోటళ్ళల్లో తిండి తినుడు అంటే మన చేతులతోటి మన గోతులు మనమే దోవుకున్నట్టే అవుతుంది కదా. పైసలు పెట్టి రోగాలు కొనుక్కుంటందుకే పోతున్నట్టే అనిపిస్తుంది. ఈ సత్యసాయి జిల్లా కదిరిపట్నం కమిషనరు కిరణ్ కుమార్ సార్ చూపెడుతున్న ముచ్చట చూస్తుంటే కదిరి సిటీలున్న అరబిక్ రెస్టారెంట్ల వంటకాలు ఎట్లున్నాయో తనిఖీ చేసేందుకు పోయిర్రా అంతా. కిరణ్ సార్ ఇక మొదలు పెట్టు. నిన్న వండినది చూడండి, మిరపకాయలతో సహా అన్నం పెట్టుకుని కూడా ఉన్నాయి. ముందాక స్లైడ్లో చూపించిన అవన్నీ కూడా ఫ్రోజన్ దీంతో నుంచి తీసాము. దీన్ని చూడండి ఒకసారి ఎలా ఉందో. ఆ కోళ్ళు ఆ కింద మగ్గెట్స్ అంటారు, ఆ పురుగులు పాకి చాలా చిన్నగా ఉంటాయి. చూస్తున్నారా, అన్నం మెతుకులు అంటుకున్న ఈ చికెన్ ముక్కలు ఎక్కడి అనుకున్నారు? ఇప్పుడే ఫ్రెష్ గా వండిన బిర్యానీలకే తీసినాయేమో అనుకున్నారు. అంత సీన్ లేదు, సార్ చెప్తాడు ఇనుర్రిగా. ముందు రోజు ఎవరైనా చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసి ఒక కుటుంబం వచ్చి తినకుండా 2-3 పీసులు వదిలేస్తే ఆ అన్నంతో సహా వాళ్ళు మళ్ళీ ఎత్తి పెట్టుకుంటున్నారండి. ఆ పీసుల్ని మళ్ళీ జస్ట్ వేడి చేయడం కోసం బాయిల్ చేసి 1 or 2 minutes, నాట్ మోర్ దాన్ 1 minute అండి, బాయిల్ చేసి ఇప్పుడు వండిన అన్నం, ఆ అన్నం కూడా పాతదండి, అది కూడా వెయిట్ చేసి ఆ 2 కలిపి మన ముందు పెడుతున్నారు. వామ్మో, ఇంటుటనే వైక్కున వాంతికి వచ్చినట్టు అవుతుందిలే. ఆడికే అయిపోలే ఈ రెస్టారెంట్ల పాకశాస్త్ర ప్రావీణ్యాలు నైపుణ్యాలు తెలిస్తే జన్మల బయట తిండి తినబుద్ధి కాదేమో అసలు. ఇక మన చుట్టూ పరదాలు వేసారా లేదా, మన పైన ఒక ఫ్యాన్ పెట్టారా, మన పైన చల్లగా ఏసీ వేసారా, లైట్లు చీకటిగా ఉందా, వీళ్ళు హాట్ వాటర్ రెడీగా పెట్టుకున్నారు, దాన్ని తీసి హాట్ వాటర్లో వేసేయటం, దాంట్లో కొంచెం వెనిగార్ కలపడం, టేస్టింగ్ సాల్ట్ కలపడం, కలర్ కాంబినేషన్ కోసం గోధుమ కలర్లో ఉండే కలర్ని హాట్ వాటర్లో వేయటం, అది తీయగానే ఫ్రెష్గా అయిపోద్ది, టెండరీగా ఉంటుంది, మెత్తగా అయిపోతుంది, సాఫ్ట్గా. చూడగానే అబ్బా ఇప్పుడే మన కోసం కట్ చేసి తీసుకొచ్చి రెస్టారెంట్ వాళ్ళు చేసి పెట్టారన్నంత ఇదిగా ఉంటుంది. అవి అంతా కుళ్ళిపోయిన పరిస్థితుల్లో ఉన్నాయండి. ఫ్రిడ్జ్ లో పెట్టిన ఆ చికెన్ కూడా ఏ నెల రోజుల కింద అడుదోనట, గట్టిగా గడ్డ గట్టి అతకపోయిందట. అది వీకైతే అందుకు ఈ సారోళ్ళకే బలం చాలతలేదట. ఇక అందులో పురుగులు కూడా తయారైనాయట. ఇక్కడ డీప్ ఫ్రీజర్స్ చూస్తే పురుగులు ఉన్నాయి. కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నవి కూడా వాటిని రీసైకిల్ రీబాయిల్ చేస్తూ పెడుతున్న దాఖలాలు ఉన్నాయి. చెవ్వా పాడుగాను కడుపులో దేవినట్టు అవుతుంది సారు. ఇక చెప్పొద్దు, చుట్టూ డెకరేషన్ ఎట్లుందా, లైటింగ్ ఎట్లుందా అనేది ఉత్తర జనాలు, కానీ తినే తిండి ఎట్లుందో చూడరా అని అంటుండు సారు. కదిరిపట్నంలోనే ఈ రెస్టారెంట్ మీద శీతం కంప్లైంట్లు ఉన్నాయట ఇదివరకే. అందుకే ఇక్కడికి వెళ్ళి షురూ చేసి ఉన్న రెస్టారెంట్లు హోటళ్ళ పని పడతాం అంటుండు. కానీ ఈవిడ ఒక్కతానే కాదు, అంతటా పరిస్థితి గిట్టనే తలగబడ్డది. మన సొమ్ము పెట్టి మనమే చేతులారా రోగాలు కొనుక్కున్నట్టు అవుతుంది. కాబట్టి టైం లేకనో కమ్మగుంటాయనో కొత్త కొత్త వెరైటీలనో బయట తిండి తినాలి అనుకునేటోళ్ళు ఎవరన్నా ఉంటే జర ఇది చూసినాక డిసైడ్ చేసుకుంటే బెటర్ ఏమో. అట్లా అని అన్ని రెస్టారెంట్లు గిట్లనే ఉంటాయని మేమైతే చెప్తలేము. ఏది మంచిది ఏది చెడ్డది, తింటే మంచిదా తినకుండా మంచిదా అని మేమైతే మొత్తానికి మొత్తం తొంగి చూసి చెప్తలేము. ఎవరికి వాళ్ళు డిసైడ్ చేసుకుంటే బెటర్ ఏమో. కానీ బయట తిండి తినడంటే కూసున్న కొమ్మ నరుక్కున్నట్టే అనిపిస్తుంది సారి చెప్పిన మాట తీరు చూస్తుంటే. చాలా చోట్ల టీ స్టాల్స్లో, రెస్టారెంట్లో, చాటుమాటు వ్యవహారాలు చేసే ప్లేసుల్లో గంజాయి విపరీతంగా అమ్ముతున్నారండి.